డాక్టర్ కురానా, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటి? కికో, ఇది సోలార్ ఛార్జ్ బ్యాటరీ. ఇది పగటిపూట సూర్యరశ్మిలో అంత శక్తివంతంగా బ్యాటరీని ఛార్జ్ చేసి పెట్టాం. ఇది మొత్తం సన్ సిటీకి ఎలక్ట్రిసిటీని అందిస్తుంది. డాక్టర్ కురానా అంకుల్, వన్ వర్డ్ లో చెప్పాలంటే నో. ఎప్పుడైతే సూర్యరశ్మి ఈ సోలార్ ప్యానెల్ మీద పడుతుందో వెంటనే ఇది ఛార్జ్ అయ్యి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అయ్యి స్టోర్ చేసి ఉంచుకుంటుంది. ఆ తర్వాత బ్యాటరీలో కలెక్ట్ చేసి ఉంచుకున్న ఎనర్జీని సన్ సిటీకి ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తూనే ఉంటుంది. ఓరి నాయనో, అంటే ఆ చిన్న బ్యాటరీలో ఇంత పవర్ ఉందా? పవర్ అని చెప్పగానే నాకు ఆకలేస్తుంది. నేనేమైనా తింటాను. అయ్య బాబోయ్, ఇది గొప్ప ఆవిష్కరణలా అనిపిస్తోంది. డాక్టర్ కురానా, ఇప్పుడు మన సన్ సిటీకి నేచురల్ అండ్ సేఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయబోతోంది. అలా చెప్పండి, నెక్స్ట్ మంత్ నుంచి కరెంటు బిల్లు తక్కువ అవుతుంది కదా, ఏమంటారు? డాక్టర్ కురానా, ఒకసారి డెమో చేసి చూపించండి. ఇప్పుడు చూడు కికో. ఇప్పుడు నేను సన్ సిటీ మెయిన్ లైన్స్ అన్నిటినీ కూడా ఆఫ్ చేసి ఈ సిస్టమ్ తో కనెక్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ బ్యాటరీ ఫిక్స్ చేసిన వెంటనే సన్ సిటీకి మొత్తం కరెంట్ వచ్చేస్తుంది. అది చాలా అద్భుతంగా ఉంది. ఈ బ్యాటరీ నిజంగా సన్ సిటీని మెరిసేలా చేసింది. 2 వర్డ్స్ లో చెప్పాలంటే సూపర్ అమేజింగ్. అమేజింగ్ అంటే ఇది చాలా చాలా అమేజింగ్. సూపర్ డూపర్ అమేజింగ్. నేను ఏదైనా తింటాను. గిరి గిరి గిరి, భలే అదిరింది. ఏం డాక్టర్ కురానా, ఇంతకీ నువ్వు నన్ను గుర్తుపట్టావా? స్పార్కీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? క్వశ్చన్, కానీ ఇప్పుడు నేను నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చాను. డాక్టర్ కురానా, ఈ మిస్టర్ స్పార్కీ ఎవరో చెప్పండి. ఇతను కాలేజీలో నాతో పాటు కలిసి చదువుకున్నవాడు. ఇతను కూడా నాలాగే ఒక సైంటిస్ట్ అయ్యాడు. కానీ ఇందులో తేడా ఏమిటంటే నేను ప్రజల మంచి కోసం కొత్త కొత్త పరిశోధనలు చేస్తున్నాను. ఇతను ప్రజల వినాశనాన్ని కోరుకుంటున్నాడు. చాలా కరెక్ట్ గా చెప్పావు డాక్టర్ కురానా. నువ్వు ఒక విషయం తెలుసుకో, ఇది స్పార్కీ టైము. చూడు కికో, నేను కూడా ఎలక్ట్రిఫైయింగ్ కరెంట్ మ్యాగ్నిఫైయింగ్ సూట్ రెడీ చేశాను. అది ఎలక్ట్రికల్ చార్జెస్ ని నా ఆర్డర్ ప్రకారం రకరకాల షేప్స్ లో రకరకాల పవర్స్ లో డివైడ్ చేస్తుంది. కానీ మీ బ్యాటరీ లేకపోతే నా సూట్ సరిగ్గా పనిచేయదు. గిరి గిరి గిరి, అంత అదిరింది. థ్యాంక్ యూ డాక్టర్ కురానా. ఇక మీదట చూడు, నువ్వు కనిపెట్టిన విషయంతో అంటే ఈ బ్యాటరీ, నేను కనిపెట్టిన విషయంతో అంటే ఈ సూటు అందరినీ ఎలా అదరగొడతానో చూడు. అంతేకాదు, ఈ సూట్ సూర్యరశ్మి నుంచి ఈ బ్యాటరీని చార్జ్ చేస్తుంది. హలో మిస్టర్ స్పార్కీ, మీరు ఆ బ్యాటరీని తీసి పెద్ద తప్పు చేస్తున్నారు. మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మర్యాదగా ఆ బ్యాటరీని తిరిగిచ్చేయండి. అలాగా కికో, ఇప్పుడు నేను ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? మిస్టర్ స్పార్కీ, మీరు దీనికి ఒప్పుకోకపోతే తర్వాత మీరు నాతో గొడవ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు రైట్ కోసం పోరాడతాను. చిట్టెలుక సింహంతో పెట్టుకుంటోందా? ఏమంటున్నారు? ఆ చీమ ఏనుగు చెవిలోకి వెళ్ళిపోయిందంటే మరుక్షణమే ఆ ఏనుగు కథ అంతే. టోనీ బాస్, మీరు హీరో కావడానికి ఇదే మంచి ఛాన్స్. మీ పంచతోటి ఆ స్పార్కీని పంచర్ చెయ్యండి. అంతే కదా, ఇప్పుడు చూడు. టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? తిరిగి పడుతుంది. ఎక్కువగా నోరు జారారు, పాపం చివరికి మట్టి కరిచారు. మా టోనీ బాస్ కి ఎప్పుడు నోరు జారి తన్నులు తినడం బాగా అలవాటైపోయింది. గిరి 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 గిరి, అంత అదిరింది.
నాతో ఫైటింగా? నన్ను టచ్ చేస్తే చాలు, ఆ తర్వాత నువ్వు జీవితంలో ఇంకెవరిని టచ్ చేయలేవు. బ్యాటరీ ఫుల్ గా ఉంటే మీ కథ ఓవర్. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. R7 ఇప్పుడు బ్లింక్ అవుతోంది. వేరే దారి లేదు. నేను ఇప్పుడు సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాధ్యం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను. సూపర్ స్పీడో, స్పార్కీ ఒక పవర్ఫుల్ బ్యాటరీని తీసుకొని ఇక్కడి నుంచి పారిపోయాడు. మనం వాటిని ఆపాలి. ఓకే బడి, లెట్స్ గో. సూపర్ స్పీడో, స్పార్కీ సూట్ లోనే వాడి మొత్తం పవర్ ఉంది. వాడి సూట్ ని కవర్ చేయడం కోసం ఫార్ములా నెంబర్ 97 ని అప్లై చేయి. ఆల్ రైట్ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 97. స్పార్క్ కి రబ్బర్ కోటింగ్ తో కవర్ చేస్తాను. అప్పుడు తన ఎలక్ట్రిసిటీ కోటింగ్ దాటి బయటికి రాదు. ఆ తర్వాత అతను ఏమీ చేయలేడు కికో. ఇక చాలు స్పార్కీ, మర్యాదగా బ్యాటరీని తిరిగిచ్చేయి. ఆ ఇన్సులేషన్ కోటింగ్ వల్ల నీ పవర్ అస్సలు పని చెయ్యదు. చూడు కికో, ఇంకా నువ్వు ఈ సూట్ కున్న స్పెషల్ పవర్ ని చూడలేదు కదా. చూస్తూ ఉండు. ఇప్పుడు ఈ సూట్ హీట్ మోడ్ ని ఆన్ చేస్తే ఏమవుతుందో. ఈ రబ్బర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. గిరి 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 అంతా అదిరింది. నువ్వు నాతో చాలా ఆటలాడుకున్నావు. ఇక నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. ఎలక్ట్రిసిటీతో పనిచేసే ఇలాంటి టూల్స్ అన్ని కూడా ఇక నుంచి నేను చెప్పినట్టే పనిచేస్తాయి. రబ్బర్ తీసి నా మీద విసిరి కొట్టావు కదా, చూస్తూ ఉండు. ఇప్పుడు నా దగ్గరున్న హై కరెంటుతో నీ పూర్తి సిస్టమ్ ఫ్యూజ్ ని ఎగరగొట్టేస్తాను. కికో, త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేదంటే దీనివల్ల నేను మొత్తంగా నాశనమైపోయేలా ఉన్నాను. ఒక నిమిషం ఆగు సూపర్ స్పీడో, నేను ఏదైనా ఆలోచిస్తాను. వీడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి ఉంది. మళ్ళీ ఒక ఎమర్జెన్సీ. సూపర్ స్పీడో కార్ R7 లోపలికి తిరిగెళ్ళాలి. సూపర్ స్పీడోనైతే నువ్వు కాపాడావు, కానీ నిన్ను ఎవరు కాపాడుతారు? గిరి 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 అంతా అదిరింది. ఏమైంది? సూర్యుడు వచ్చిన తర్వాత కూడా ఈ బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అవ్వలేదేంటి? అయితే ఈ బ్యాటరీలో ఉన్న కొంచెం ఛార్జ్నైనా నేను సేవ్ చేసుకోవాలి. ఏయ్ చూడు, పోనీ లేని ఈ రోజు నిన్ను వదిలేసి వెళ్తున్నాను. ఎందుకంటే నీలాంటి కుర్ర కుక్కల కోసం నేను నా పవర్ అనవసరంగా వేస్ట్ చేసుకోలేను. గిరి 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 అంతా అదిరింది. సూపర్ స్పీడో, నువ్వు ఇప్పుడు బానేగా ఉన్నావు. అవును, ఇప్పుడు నా సిస్టమ్ రీబూట్ అయ్యి పక్కాగా రెడీ అయ్యింది. నువ్వు కరెక్ట్ టైంకి R7 తో రోల్ బ్యాక్ చేసి నన్ను కాపాడావు కికో. థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఏమిటిది? మన సన్ సిటీ మొత్తం ఇప్పుడు చీకట్లో మునిగిపోయింది. జూనియర్, జాగ్రత్తగా చూసి చూసి నడవాలి.
కన్నా రాత్రి వేళ మాత్రమే గబ్బిలాల కళ్ళు కనిపిస్తాయి, కానీ బటర్ఫ్లైకి ఎప్పుడు కనిపిస్తాయి. కానీ ఇద్దరు ఫ్రెండ్సే కదా. సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే స్పార్కీ సన్ సిటీతో పాటు చాలా సిటీలు పవర్ సప్లై కట్ చేసేసాడట. కానీ స్పార్కీ ఎందుకు అలా చేశాడు? తను ఏమనుకుంటున్నాడంటే ఎలక్ట్రిసిటీ మొత్తం తన కంట్రోల్లోనే ఉండాలట. ఆ పవర్ సహాయంతో అన్నింటినీ ధ్వంసం చెయ్యాలనుకుంటున్నాడు. మీరెవరూ దిగులు పడకండి. కిక్కో ఇంకా సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు మీకు ఏ సమస్య రాదు. మన సన్ సిటీతో కలిపి మిగతా సిటీస్ ఎలక్ట్రిసిటీని కూడా తిరిగి తీసుకొస్తాం. ఈ రోజు నాకు మూడ్ సరిగ్గా లేదు. ఒకనాడు ఎలాగే ఒక బ్యాటరీ దొంగని పట్టుకుని చెత్త కొట్టి వాడి తోలు తీసేసా. కానీ ఈ రోజు అతను ఒక బ్యాటరీ కొట్టు పెట్టుకుని మొబైల్ బ్యాటరీస్ అమ్ముతున్నాడు. అది డిస్కౌంట్ లో. నిజంగానే అంకుల్? ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టయితే నా తల మీద మొబైల్ బ్యాటరీస్ వచ్చి పడతాయి. అంటే మీరు చెప్పింది అబద్ధమే కదా? నాకు ఒక విషయమే అర్థం కావట్లేదు కిక్కో. ధోని స్పార్కీని పనిచేశాడు కదా, కానీ షాక్ కొట్టలేదు ఎందుకు? కానీ నువ్వు తనని కిక్ చేసినప్పుడు నీకు మాత్రం ఎందుకు షాక్ కొట్టింది కిక్కో? ఎందుకంటే టోనీ బాక్సింగ్ గ్లౌసెస్ వేసుకొని స్పార్కీని పనిచేశాడు. రబ్బర్ కి కరెంట్ పాస్ అవదు కదా, అందుకే టోనీకి షాక్ కొట్టలేదు. అర్థమైంది. కిక్కో కిక్ చేసినప్పుడు తన కాలు స్పార్కీ సూట్ ని టచ్ చేసింది, అందుకే షాక్ కొట్టింది. అంతే. ఇవన్నీ చెప్పడం వల్ల నాకు ఆకలేస్తోంది. అందుకే కిక్కో నేను నీ కోసం ఇది తీసుకొచ్చాను. నువ్వు ఈ గ్లౌస్ వేసుకుని స్పార్కీని టచ్ చేసినా కూడా నీకు కరెంట్ షాక్ కొట్టదు. అతనితో ఫైట్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సరే, స్పార్కీ ఇప్పుడు ఎక్కడుంటాడు? కన్నా నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడిప్పుడు మూన్ సిటీ ఎలక్ట్రిసిటీని కట్ చేయడానికి వెళ్ళాడని తెలిసింది. కానీ మనం ఇప్పుడు స్పార్కీని ఎలా ఓడించగలం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. స్పార్కీ ప్రతి మెటల్ తో చేసిన వస్తువుల్ని ఎలక్ట్రిసిటీతో కనెక్ట్ చేసి ప్రాబ్లం చేస్తున్నాడు. మనం స్పార్కీని ఒక డిఫరెంట్ అయిన ప్లేస్ కి తీసుకెళ్దాం. అదేంటంటే అక్కడ ఒక్క మెటల్ కూడా ఉండకూడదు. నీ ఐడియా ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది కిక్కో. నువ్వు అతన్ని ఆ పాడుపడిన స్క్రాప్ ఫ్యాక్టరీకి తీసుకురా. అక్కడ నేను మిగతా విషయాలు ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు అన్ని వైర్లని నేను కట్ చేసేశాను కనుక ఎలక్ట్రిసిటీ జనం ఉన్న చోటికి ఎలా వెళుతుంది? ఇక జనమంతా నా దగ్గరకు వచ్చి ఎలక్ట్రిసిటీ కావాలని బతిమాలుకుంటారు. అప్పుడు నేను వాళ్ళందరి దగ్గర నుంచి బోల్డ్ అంత డబ్బుని గుంజుకుంటాను. గిరి అంతా తిరిగింది. సూపర్ స్పీడో, ఈసారి ఏం జరిగినా సరే స్పార్కీ నిన్ను టచ్ చేయకుండా చూసుకో, సరేనా? డోంట్ వరీ బడీ. నీ దగ్గర రబ్బర్ గ్లౌస్ ఉన్నట్టే నా దగ్గర కూడా ఇన్సులేషన్ లేయర్ ఉంది. ఇది ఉన్నంత వరకు నా మీద ఏ మాత్రం కరెంట్ పాస్ కాదు. సూపర్ స్పీడో, మనం ఎలాగైనా స్పార్కీ దగ్గర ఉన్న బ్యాటరీని ఎలాగైనా డిశ్చార్జ్ చేయాలి. అలా మాత్రం చేయకపోతే రేపు పొద్దున సూర్యుడు వచ్చేటప్పుడు వాడి బ్యాటరీ మళ్ళీ ఛార్జ్ అయిపోతుంది. తప్పకుండా అలాగే చేద్దాం కిక్కో. ఈసారి ఖచ్చితంగా వాడిని నిన్ను వదిలిపెట్టాను. ఈసారి వాడి భరతం పడతాను. నువ్వెందుకు ఇలా చేసావు సూపర్ స్పీడో? సారీ కిక్కో, స్పార్కీని తట్టి లేపడానికి ఇదే కరెక్ట్ పద్ధతి అని నేను భావించాను. మీ ఇద్దరికి అంత ధైర్యమా? నాతోనే ఫేస్ టు ఫేస్ పెట్టుకుందామని వచ్చారా? పోయినసారి పోనీలేని వదిలేశాను, కానీ ఈసారి మాత్రం వదిలిపెట్టను. సూపర్ స్పీడో, త్వరగా ఆ పాడుపడిన స్క్రాప్ బ్యాటరీకి వెళ్ళిపో. పద వెళ్దాం. చాలా ఆటలాడుతున్నారు. ఇప్పుడు చూడండి. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 265 ని అప్లై చేయి. బ్రహ్మాండమైన ఐడియా కిక్కో. యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 265. ఇన్ని తెలివితేటలా? చిన్న పిల్లాడు అనుకుని తప్పు చేశాను. ఇక వదిలిపెట్టను.
కికో, ఈ పాత ఫ్యాక్టరీలోకి వెళ్ళి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఈ ఫ్యాక్టరీలో నాకు ఇంకా చాలా ఆయుధాలు దొరుకుతాయి. నిన్నేం చేస్తానో చూడు. ఇక నువ్వు తప్పించుకోవడం కుదరదు. కికో సూపర్ స్పీడో గిరి 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 అంత అదిరింది. ఇప్పుడు చూడు మజా, నేనిచ్చే కరెంట్ ట్రీట్మెంట్ తో నువ్వు సఫర్. ఇదేమిటి? అదే నా ఇన్సులేషన్ కవర్ కున్నటువంటి పవర్. నీకు ఇన్సులేషన్ కవరింగ్ ఉందా? కానీ వీడికి అలాంటిదే లేదుగా. ఓ, అంటే మీరు కావలసిన ఏర్పాట్లు చేసుకునే వచ్చారా? కానీ తప్పుడు ప్రదేశానికి వచ్చారు. గిరి 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 అంత అదిరింది. ఇప్పుడు చూడండి, నేను ఈ మిషన్ ని మీ దగ్గరికి పంపించి ఎలా ఫైట్ చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? తమ్ముడు, ఇది సహజమే తమ్ముడు. ఈ టెంపో అన్న చేతి పడం చూపించమంటావా? ఏంటి తమ్ముడు, అర్థం కాలేదా? ఏ మిషన్లు అయితే నువ్వు ఒరిజినల్ అని అనుకుంటున్నావో అవి ఒరిజినల్ లో ఉన్నా కూడా డమ్మీ పీసులు. అవునయ్యా, మేము చెక్కలతోనూ ధర్మాకోల్తోనూ మిషన్స్ రెడీ చేసి పెట్టాం. వాటికి ఒరిజినల్ పెయింటింగ్స్ వేసి సిద్ధం చేసాం. నువ్వు వాటిని చూసి ఒరిజినల్ అనుకుని భ్రమపడ్డావు. మెటల్ లేకుండా నువ్వు ఏమీ చెయ్యలేవు. టెంపో అన్న, మేయర్ అంకుల్, మీరు బయలుదేరండి. త్వరగా బయటికి వెళ్ళి డోర్ ని క్లోజ్ చేసేయండి. కికో, కాసేపట్లో తెల్లవారిపోతుంది. మనం త్వరగా స్పార్కీ దగ్గర ఉన్న బ్యాటరీని తీసేసుకోవాలి. నువ్వు పర్మిషన్ ఇచ్చావంటే ఇప్పుడే నేను వెళ్ళి. లేదు సూపర్ స్పీడో, వాడు ఒంటరిగా ఉన్నాడు. అందుకు నేను వాడితో ఒంటరిగానే పోరాడతాను. గిరి 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 అంత అదిరింది. ఇలా చూడు స్పార్కీ, మర్యాదగా బ్యాటరీ తిరిగి ఇచ్చేసాయి. నేను నీతో గొడవ పడడానికి ఇష్టపడట్లేదు. నేను చెప్పేది విను, అదే నీకు మంచిది. ఓకే కికో, నీ ఇష్టం వచ్చినట్టే ఇచ్చేస్తాను. ఓసారి నీ చెయ్యివ్వు. గిరి 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 అంత అదిరింది. ఫ్యాక్టరీ లోపల నువ్వు డంపీ మిషన్స్ తీసుకొచ్చి పెట్టావు. కానీ సీలింగ్ చూసావా? ఇనుముతో తయారు చేసిన ఈ పిల్లర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడు నా పవర్ కున్న అసలు తడాకా. గిరి 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 అంత అదిరింది. కికో, సన్ రైజ్ అవబోతోంది. ఏదో ఒకటి చెయ్యి. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 247 ని అప్లై చేయి. ఓకే కికో, అప్లయింగ్ ఫార్ములా నంబర్ 247. ఇప్పటి వరకు నువ్వు చాలా ఫార్ములాలతో ఆడుకున్నావు. ఇప్పుడు నేను ఆడబోయే ఆట ఎలా ఉంటుందో చూడు. ఈ మెటాలిక్ షీట్ పట్టడం వల్ల నా ఇన్సులేషన్ లేయర్ టోటల్ గా నాశనమైంది. ఇప్పుడు చూడు, నేను నా కరెంటుతో నిన్ను ఎలా ముక్కలు ముక్కలు చేస్తాను. సండే సౌండ్ స్టార్ట్ అయింది. సూర్యుడి కిరణాలు వచ్చి చేరే లోపల స్పార్కీ సూట్ నుంచి ఆ బ్యాటరీని తీసే తీరాలి. మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది. కానీ ఒక్కసారి ఈ బ్యాటరీ మీద సన్లైట్ పడితే చాలు, ఇది మళ్ళీ ఛార్జ్ అయిపోతుంది.
ఆ తర్వాత నేను నా కరెంటుతో నిన్ను శాశ్వతంగా డిశ్చార్జ్ చేసేస్తాను. గిరి 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 అంత అదిరింది. కికో, స్పార్కీ సూట్ లో ఉన్నటువంటి బ్యాటరీ టోటల్ గా డిశ్చార్జ్ అయ్యింది. సన్లైట్ రావడానికి ముందే బ్యాటరీని తీయడానికి కరెక్ట్ టైం ఇదే కికో. వద్దు వద్దు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చివరికి ఇంతే. ఇక జైల్లో కూర్చొని ఊచలు లెక్కబెట్టు, అదే నీకు శిక్ష. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. నీకేం కాలేదుగా సూపర్ స్పీడో? నాకేమవుతుంది కికో? టన్ 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 సూపర్ గా ఉన్నాను.